హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయనేది తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ముఖ్యంగా అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడిన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మే 19 నుంచి 23వ తేదీ వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక, ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. దక్షిణ గుజరాత్ వద్ద ఈశాన్య అరేబియా సముద్రంపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయు తుఫాను కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇక మే 21వ తేదీ నాటికి కర్ణాటకలోని తీరాన్ని దాటే అవకాశం ఉందని, దీని కారణంగా మే 20 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక ముఖ్యంగా రానున్న 3 రోజులు ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు, పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనకాపల్లి, అన్నమయ్య, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు.